అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ గురు యోగా అండ్ న్యాచురల్ హీలింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనము క్యాష్యూ మిల్క్, యానిమల్ మిల్క్ లేకుండా క్యాష్యూస్తో, జీడిపప్పుతో పాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఓకేనండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాష్యూస్. ఓకే, ఇద్దరికి సరిపోయేంత క్వాంటిటీ తీసుకుంటున్నానండి నేను. అండ్ కార్డమమ్ పౌడర్, ఇలాచీ పౌడర్ అండ్ ఆర్గానిక్ జాగరీ. రైట్. సో అండ్ వాటర్. సో ఫస్ట్ వాటర్ని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకుందాం. సో దీంట్లోనే కొంచెం బెల్లం. సో బెల్లం టేస్ట్కి సరిపడా బెల్లం అండి. ఇది ఆర్గానిక్ బెల్లం, చాలా బాగుంటుంది. నేను గుజరాత్ నుంచి తెప్పించుకుంటాను. ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి నేను ఇదే జాగరీ వాడుతున్నానండి. అండ్ మన మిత్రులకు కూడా చాలామందికి దీని టేస్ట్ తెలుసు. రైట్, ఇది సరిపోతుంది. ఓకే, ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం క్యాష్యూస్ని గ్రైండ్ చేసుకుందాం. సో వాటర్ స్టవ్ మీద పెట్టాం కదండి. ఇప్పుడు అది బాయిల్ అయ్యేలోపు, వాటర్ బాయిల్ అయ్యేలోపు మనం క్యాష్యూస్ని గ్రైండ్ చేసుకుందాము. అండ్ ఇందులోనే ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. సో ముందుగా వీటిని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలాగ అయ్యాయి కదండి. ఇప్పుడు ఇలా పౌడర్ లాగా అయ్యాయి కదండి. దీంట్లో కొన్ని నార్మల్ వాటర్ వేసుకొని కొంచెం దోసపిండి టెక్స్చర్ వచ్చేలాగా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూపిస్తాను. రైట్, ఇలా. సో కొంచెం దోసపిండిలాగా ఈ టెక్స్చర్ వచ్చేలాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే వాటర్లో చాలా ఈజీగా కలిసిపోతుంది. సో ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయిపోతున్నాయి కదా. సో బాగా వేడిగా కావాలనుకుంటే కొంచెం మరగనిస్తే బాగుంటుందండి. సో పిల్లలకు కానీ అలా అయితే కొంచెం మరీ వేడిగా కాకుండా గోరువెచ్చగానే ఉన్నప్పుడు తీసుకుంటే బాగుంటుంది. సో ఈ పేస్ట్ని మనం ఆ వాటర్లో పోసి ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేస్తాం. ఓకే, అసలు బాయిల్ కానివ్వము. వాటరే ఎక్కువగా బాయిల్ అవుతుంది. మనకి వాటరే బాగా మరగాలి, అప్పుడు బాగా వేడిగా ఉంటుంది. రైట్, ఇప్పుడు బాయిల్ అవుతుంది కదండి. సో మనం మిక్సీ చేసుకున్నటువంటి పేస్ట్ని పూర్తిగా వాటర్లో వేసేసుకొని ఒకసారి అలా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి క్యాష్యూ మిల్క్ రెడీ. చాలా చాలా బాగుంటాయండి. గ్లాస్లో పోస్తున్నాం. సో క్యాష్యూ మిల్క్ రెడీ అండి. సో ఇలా వేడిగా ఈ చలికాలం క్యాష్యూ మిల్క్ తాగితే చాలా చాలా బాగుంటుంది. సో వేడిగా క్యాష్యూ మిల్క్ రెడీ అండి. సో చూడడానికి కూడా మనకి మీ పిల్లలకు కనుక బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ మీరు అలవాటు చేస్తుంటే కనుక ఫ్రెండ్స్, సో సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. వాళ్ళకి డిఫరెన్స్ కూడా ఏమీ తెలీదు, అంత బాగుంటుంది. చాలా టేస్టీగా అండ్ బాగుంటుంది. సేమ్ లైక్ బూస్ట్, వాళ్ళకి అసలు డిఫరెన్స్ తెలియదు అన్నమాట, అంత బాగుంటుంది. సో కమింగ్ టు ద బెనిఫిట్స్ ఆఫ్ క్యాష్యూ మిల్క్. సో క్యాష్యూ మిల్క్లో మనకి మోనో అన్సాచురేటెడ్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయండి, అంటే గుడ్ ఫ్యాట్స్. సో ఈ గుడ్ ఫ్యాట్స్ వల్ల మనకి బ్యాడ్ ఫ్యాట్స్ని తగ్గించుకోవడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇందులో ఎక్కువగా ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. చాలా హెవీ అండి, ఇది మనకి చాలా హెవీ ఫుడ్. అంటే మనం ఇది తీసుకున్న తర్వాత చాలాసేపటి వరకు కూడా మనం ఆకలి ఫీల్ అవ్వమన్నమాట. ఎందుకంటే ఇది అంతా ఎక్కువ క్యాలరీస్ ఉన్నటువంటి మిల్క్. సో దీనివల్ల మనకి కార్బ్స్ ఇంటేక్, క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి క్యాష్యూ మిల్క్ తీసుకోవడం వల్ల. సో ఇందులో మనం యానిమల్ మిల్క్ కూడా వాడట్లేదు. సో చాలా న్యాచురల్గా క్యాష్యూ మిల్క్ చేసుకున్నాము. అంతేకాకుండా ఇందులో ఉండేటువంటి జింక్ కానీ కాపర్ కానీ ఇవి మనకి మన ఇమ్యూన్ సెల్స్ యొక్క ఫంక్షన్ని డెవలప్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఫ్రెండ్స్. అండ్ దీంట్లో ఉండేటువంటి మ్యాగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవి మనకి బోన్ డెన్సిటీని చక్కగా మెయింటైన్ చేస్తాయి. బోన్ డెన్సిటీ పాడవకుండా బాగా హెల్ప్ చేస్తాయి.
ఓకే. సో ఇంతే కాకుండా దీంట్లో విటమిన్ ఈ, విటమిన్ కే కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనం యూజువల్గా స్కిన్ హెల్త్ కోసం విటమిన్ ఈ క్యాప్సూల్స్ యూస్ చేస్తుంటాం, రైట్? సో మనము ఈ క్యాషూ మిల్క్ తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ సెల్స్ ఫంక్షన్ డెవలప్ అవుతుంది, అలాగే స్కిన్ సెల్స్ కూడా చాలా హెల్తీగా, యాక్టివ్గా, చాలా షైనీగా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి మనకి క్యాషూ మిల్క్లో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సో క్యాష్యూస్ ఎవరు తీసుకోకూడదు? సో క్యాష్యూస్ ఎవరు తీసుకోకూడదంటే, దీంట్లో మనకి ఆక్సోలేట్స్ అనేటువంటి ఒక న్యాచురల్ కాంపౌండ్ ఉంటుంది. సో ఈ కాంపౌండ్ మనకి పాలకూరలో, బీన్స్లో కూడా ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి పాలకూర తీసుకోకూడదు, బీన్స్ కూడా తీసుకోకూడదు అని చెప్తుంటారు. సో దీంట్లో కూడా ఆక్సోలేట్స్ అనేటువంటి న్యాచురల్ కాంపౌండ్ మనకి స్టోన్ డెవలప్ చేసేటువంటి నేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు యూస్ చేయకపోవడం మంచిది. చాలా తక్కువ క్వాంటిటీలో, 1, 2 అలా చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు, ఎక్కువ క్వాంటిటీలో మాత్రం తీసుకోకూడదు. అలాగే దీంట్లో సోడియం క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి హార్ట్ పేషెంట్స్కి కూడా ఇట్ ఈస్ నాట్ సూటబుల్. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా తీసుకోవచ్చండి, రైట్? సో అందరూ కూడా మీరు ప్రిపేర్ చేసుకోండి, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్తే.